సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. సార్, లైఫ్లో చాలా మంది చాలా కోల్పోతూ ఉంటాం. కొంతమంది బిజినెస్ని కోల్పోతూ ఉంటారు, కొంతమంది మనుషుల్ని కోల్పోతూ ఉంటారు, కొంతమంది ఎవరినైతే బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళని కొన్ని సందర్భాలు కోల్పోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. చెప్పకుండానే మన లైఫ్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జీవితంలో కొన్ని మనకు తెలియకుండానే చేయి జారిపోతూ ఉంటాయి. వాటి గురించి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. మన తప్ప వాళ్ళ తప్ప అనే విషయం పక్కన పెడితే, మన పక్కన లేరనో, మనకు చెందాల్సింది చెందలేదనో, రావాల్సింది రాలేదనో ఆ రిగ్రెట్స్లో మునిగిపోతూ ఉంటాం. మనకున్న గొప్ప పవర్ ఏంటంటే సార్, విజువలైజేషన్ త్రూ ప్రతిదీ అచీవ్ చేయొచ్చు, అనుకున్నది సాధించవచ్చు అని మీరు ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో నాకు ఎందుకు అనిపించింది, పోయిందాన్ని తిరిగి పొందొచ్చు అంటామా? ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ఒకసారి దాని గురించి, చాలామంది స్టూడెంట్స్ అయితే కెరియర్ పోయిందని బాధపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, లవర్స్ అయితే కొన్ని సందర్భాల్లో మనకి లైఫ్లోకి రావాల్సిన అమ్మాయి రాలేదని ఫీల్ అవుతూ ఉంటుంటారు, బిజినెస్ అయితే కొలాప్స్ అయిందని బాధపడుతూ ఉంటుంటాం, ఫ్యామిలీ అయితే కొన్నిసార్లు రిలేషన్స్ మిస్ అయ్యాయని ఫీల్ అవుతూ ఉంటుంటాం. ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కసారి చేజారిపోతున్నవి చాలా ఉంటుంటాయి. ఒకసారి దాని గురించి. మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు మైండ్లో శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానంలో కవిత గుర్తొస్తుంది. చెప్పండి ఆయన సార్. అంటాడు, పోతే పోని పోనీ పోనీ పోతే పోని, సతుల్ సుతుల్ హితుల్ పోతే పోని, వస్తే రాని రాని రాని, కష్టాలు నష్టాలు బాధలు వస్తే రాని. అంటే పోయిన వాటిని పోతే పోనివా, వచ్చేవి ఏమన్నా ఉంటే ఫేస్ చేయడానికి రెడీ చేయి. పోయిన దాని గురించి నువ్వు ఆలోచించి రాబోయేదాన్ని నువ్వు చాలా మిస్ అవుతావేమో అని ఈ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోయిన వాటి గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మన ఎదురుగా ఉన్నది కనిపించదు. ఎదురుగా ఉన్నది పోయిన దానికంటే విలువైందైనా గుర్తించలేము. ప్రపంచంలో చాలామంది గొప్ప చరిత్రలు, అంటే గొప్పగా సాధించిన వ్యక్తుల చరిత్రలు చూస్తే పోగొట్టుకోకుండా ఏ మనిషి లేడు. పోగొట్టుకున్న తర్వాత పోయిందన్న విషయాన్ని మర్చిపోయి ఏం సాధించాలనే విషయాన్ని విజువలైజ్ చేసుకుని గుర్తుపెట్టుకున్న వ్యక్తి ముందుకెళ్తారు. ఏమంటే మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒకరి చరిత్ర గుర్తొస్తుంది, అరుణిమా సిన్హా. ఈ అరుణిమా సిన్హా అనే అమ్మాయి నేషనల్ వాలీబాల్ ప్లేయర్. కానీ ఈ అమ్మాయి చాలామంది మహిళలు స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు క్రికెట్లో ఉన్నంత రిచ్ వాళ్ళు కాదు. ఆ అమ్మాయి ఒక జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తుంది. ఒకతే లేడీ. ఉత్తరప్రదేశ్ గుండా ట్రైన్ పోతుంది. ట్రైన్లో ఉత్తరప్రదేశ్లో జనరల్ కంపార్ట్మెంట్లో దారి దోపిడీ దొంగలు ఎక్కడం చాలా కామన్. సో ఆ దొంగలు ఎవరో ఉన్నారు, ఉన్నది ఒకే అమ్మాయి ట్రావెల్ చేస్తుంది, ఇంకేం చేయలేదని మెడలో చైన్ గమనించారు. ఆ చైన్ కొట్టేయాలి, నలుగురు కాసు కూర్చున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళారు, చైన్ లాక్కుంటున్నారు. ఎవరైనా ఆడవాళ్ళు అయితే దొంగలు వచ్చి, ఏ ఆడవాళ్ళు లేనప్పుడు అందరూ మగవాళ్ళే, అందరు చూస్తున్నారు. కానీ వీళ్ళు దొంగలు, చైనే కదా పోతే పోయింది పొమ్మనొచ్చు. కానీ ఆ చైన్ వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి ఇచ్చిన బహుమతి. అమ్మ గుర్తొచ్చి అమ్మ ఇచ్చిన బహుమతి ఇవ్వలేక గట్టిగా పట్టుకొని తన స్పోర్ట్స్లో నేర్చుకున్న కిక్లన్నీ వాళ్ళ మీద ప్రయోగించింది. ఎంత చేసినా సరే నలుగురు మగవాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళ కోపం వచ్చి వీళ్ళందరినీ కొట్టిందని ఆ అమ్మాయిని ఏం చేశారు, ఒకరు కాలు, ఇంకొక కాలు, ఇంకో చెయ్యి, నలుగురు పట్టుకుని ట్రైన్ గేట్లోంచి ఇసిరేసారు. వేస్తే ఇల్లు బయటపడి ఒక ట్రైన్కి కొట్టుకొని కింద పడింది. అక్కడ రక్తం ఓడుతూ కాలు విరిగి అక్కడే పడిపోయింది. రాత్రి జరిగింది. దొంగలను అడ్డుకుందామనుకుని చేసిన ప్రయత్నం గాను ఆమె ఇసిరేస్తే కాలు విరిగిపోయింది, అక్కడ పడిపోయింది. తెల్లవారింది. రాత్రంతా బాధతో అక్కడే పడి ఉంది. తర్వాత రిపోర్ట్ అంతా పోలీసులు సేకరిస్తే తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి అరుస్తూ కేకలేస్తూ సహాయం అడిగినప్పటికీ దాదాపు ఆ అమ్మాయి పక్క నుంచి 49 రైళ్లు వెళ్ళిపోయాయి. ఎవ్వరూ చూడలేదు. రాత్రి తెల్లవారింది, రక్తం మొత్తం కారిపోయింది, కాలుకు దెబ్బ తగిలి కాలు లేచేటట్టు లేదు. తెల్లవారిన తర్వాత ఎవరో చూశారు, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాలు డాక్టర్ అన్నారు ఏమీ పనిచేయదు, కాలు తీసేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి గతం ఆలోచిస్తే అనవసరంగా ఆ చైన్ పోయినా బాగుండేది కదా. ఇప్పుడు తను ప్లేయరు, స్పోర్ట్స్, మన కాలు లేకుంటే స్పోర్ట్స్ ఏమవుతుంది. కానీ కాలు తీసేశారు, కృత్రిమ కాలు పెట్టాలన్నారు, కృత్రిమ కాలు పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి గతం ఆలోచిస్తే నేను సాధించాలనుకుని సాధించలేకపోయాను, నేషనల్ ఛాంపియన్ అందులో
అసలు నేను ఎందుకు ఇలా జరిగింది, జీవితాంతం కుమిలిపోవడానికి కావాల్సిన చరిత్ర అంతా జరిగింది, అంత బాధ ఉంది. కానీ అమ్మాయి అట్లా ఆలోచించలేదు. షీ విజువలైజ్డ్ ఏంటి, నేను వాలీబాల్ ఆడడానికి కాలు పనికిరాదా, సో కాలు ఇప్పుడు తొడిగారు కదా, ఇప్పుడు వాలీబాల్ కాదు, ఐ వాంటెడ్ టు క్లైంబ్ మౌంటైన్స్. ఆ అమ్మాయి మౌంటైన్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ప్రయత్నించింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి 2 సంవత్సరాలకే ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ కాలుతో, అది కూడా మహిళగా పైకి ఎక్కిన రికార్డు 2013లో అమ్మాయికి దక్కింది. ఇప్పుడేంటి, గతం మర్చిపోయి ఫ్యూచర్లో నేను ఏదైనా సాధించాలన్న గట్టి కోరిక తను ఎవరెస్ట్ శిఖరం ఎక్కేలాగా చేసింది. మీకు తెలుసా, ఆ అమ్మాయి మరి నిజంగా వాలీబాల్ ఆడుంటే అవార్డు వచ్చిండేదో లేదో తెలియదు, కానీ ఇవాళ పైకి ఎక్కినందుకు గాను ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డే కాదు, ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ పెరిగి ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలు ఏమున్నాయో అవన్నీ ఎక్కడానికని బయలుదేరి. దట్ ఈజ్ అరుణిమా సిన్హా స్టోరీ. ఇట్లాంటి స్టోరీలు చాలా మనకు కనిపిస్తాయి. డాక్టర్ అబ్దుల్ కలాం, ఆయన పేద కుటుంబం నుంచి వచ్చాడు, న్యూస్ పేపర్లు అమ్మాడు. పేద ముస్లిం కుటుంబం రామేశ్వరంలో ఉంది. ఆ తర్వాత ఒక జాబ్ వచ్చింది, అక్కడి నుంచి సైంటిస్ట్ అయ్యాడు. ఆయన వెనక్కే తిరిగి చూడలేదు, ముందుకు అసలు. లేకపోతే ఇంత పేద కుటుంబం నుంచి వచ్చిన భారతదేశంలో ఒక ముస్లిం వ్యక్తి ఇంత పైకి పోగలడా అని ఆలోచించలేదు. ముందుకే వెళ్తాడు. సైంటిస్ట్ అయిపోయిన తర్వాత భారత రాష్ట్రపతి అయ్యాడు. తర్వాత ప్రధానమంత్రి, ప్రధాన సలహాదారుగా ఆయన సలహాలన్నీ తీసుకొని మన యుద్ధ విధానాన్ని రూపొందించారు. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు సాధించింది ఏంటంటే ముందుకే చూశారు తప్ప వెనక్కి చూడలేదు. సో కోల్పోయిన దాన్ని మీరు ఆలోచిస్తే ఇంకా కోల్పోయే అవకాశం ఉందే తప్ప పొందే అవకాశం చాలా తక్కువ ఉంది. మీరు ఏదైనా పొందాలంటే గతం నుంచి ఎంత తొందరగా మీరు బయటపడతారు. కోల్పోయిన వాటిని కోల్పోవాలనుంది, కోల్పోయింది అని అనుకోవాలి. ఉదాహరణకు మనం మెట్లు ఎక్కుతున్నాం, మెట్లు పైకి ఎక్కాలంటే మీరు ఒక మెట్టు వదిలేయాల్సిందే. బహుశా మీ జీవితంలో అట్లా వదిలేసే అవకాశం వచ్చిందని అనుకోవచ్చుగా. సో అట్లా వదిలేసి ముందుకు వెళ్తున్నామని అనుకుంటే భవిష్యత్తు పట్ల ఆశ పెరుగుతుంది, కొత్తగా మీరు గుర్తిస్తారు. లేకపోతే పాతకు పోయిందని అందులో పైగా మీరు జాలి పొందుతారు సమాజం నుంచి. ఏమండి, నేను ఈ అవకాశం కోసం చూశాను, ఆ అవకాశం నా జీవితం తప్పోయింది, నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చేసుకోలేకపోయాను, అందుకే సుఖంగా లేనండి అని మీరు చెబితే అవతల వాళ్ళు జాలిపడచ్చు. కారణాలుగా చెప్పి ఈ కారణాలనే మీరు మీకు ఒక సాకుగా చూపి జీవితంలో ముందుకు వెళ్లకుండా, డెవలప్ అవ్వడానికి స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా మీరు అట్లాగైనా జీవించవచ్చు సోమరిపోతులాగా. కానీ మనం ఆలోచించవలసింది నెంబర్ 1, గతం గతహ అని ఎందుకంటారంటే మళ్ళీ తిరిగి రాదు. తిరిగి రాని గతంలో పోగొట్టుకున్న విషయాల గురించి ఆలోచించే కంటే పోగొట్టుకున్న తర్వాత నేర్చుకున్న పాఠం నుంచి పొందేది ఎంత గొప్పగా ఉండాలో ఆలోచించడం చాలా ముఖ్యమైనది. అది నెంబర్ 1. నెంబర్ 2, నోబడీస్ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరిది పర్ఫెక్ట్ కాదు, ఇది వాస్తవం తెలుసుకోవాలి. మీ లైఫ్ను మీరు గతంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, అది పోగొట్టుకున్నాను అనవసరంగా, అది పోకుండా ఉంటే బాగుండేది అని అనుకొని అది పోకుండా ఇంత పర్ఫెక్ట్గా ఉండాలని ఊహించడం ఉంది, అది మూర్ఖత్వం. సో ప్రతి ఒక్కరి లైఫ్ ఇంపర్ఫెక్టే. కానీ చాలామంది సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం వాళ్ళ లైఫ్ అంతా పర్ఫెక్ట్ అయి కాదు, ఇంపర్ఫెక్ట్ అయినా సరే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు కాబట్టి దే బికమ్ పర్ఫెక్ట్. కాబట్టి పోగొట్టుకున్న వాటిని మనం ఆలోచన చేస్తూ పోతే ఇక ఉన్నవి మీకు సొంతమైనవి కూడా మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సో పోగొట్టుకున్న వాటిని పోవాలని ఉంది కాబట్టి పోయిందని అనుకోవడం ఒకటి. రెండవది, కొంతమంది మనం ఫర్గివ్ చేయాలి, అందులో మనము ఉంటాం. మనల్ని మనం క్షమించుకోవాలి. ఎందుకు పోగొట్టుకున్నామో తెలియదు, మన వల్లే అయితే లెట్ us ఫర్గివ్. మీరు మిమ్మల్ని క్షమించారు కాబట్టి మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప ఘనకార్యాలు చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటివి చేయడం వల్ల గతంలో పోగొట్టుకుందన్న బాధ మనం ఆ బాధ బరువుగా మోసి ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే ఈ బరువు ఎక్కువైపోయింది కాబట్టి ఆ బరువును దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, అది దించేస్తే తప్ప తేలిగ్గా ముందుకు వెళ్ళలేం. ట్రూ సార్. చాలా సందర్భాల్లో మీరు అన్నట్టుగానే కారణాలు సాకులుగా చెప్పుకుంటూ ఉంటాం. మన సక్సెస్కి కానివ్వండి, మన బాధలకి కానివ్వండి, అప్పుడెప్పుడో జరిగిన మన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో వాటినే కారణాలుగా చూపించి లైఫ్లో ముందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇది ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఉంటాం. అది పోవాలి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. ఆయన బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడని అందరు చెబుతారు. ఒక మీటింగ్లో ఆయన్ని కూర్చోబెట్టి మనకు థామస్ ఆల్వా ఎడిసన్ ఇక్కడ ఉన్నారు ముఖ్య అతిథిగా,
ఆయన 1000 సార్లు ఫెయిల్ అయినా సరే బల్బు కనిపెట్టాడంటే ఎవరు చెప్పారు అన్నాడు. అదేంటి సార్ 1000 సార్లు మీరు ఫెయిల్ అవ్వటం అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు కదా అంటే, నో నో నో, నేను 1000 సార్లు ఫెయిల్ అవ్వలేదు. బల్బును ఎలా కనిపెట్టలేరో 1000 విధానాలు కనిపెట్టాను. ఆ ఫెయిల్యూర్లో ఇంకెవరు కనిపెట్టరు. సో నేను కనిపెట్టినట్టేగా. ఎస్. ఎంత పాజిటివ్ అంటే పాస్ట్ గురించి. ఒకసారి ఆయన ల్యాబొరేటరీ థామస్ ఆల్వా ఎడిసన్ ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న ఏ సైంటిస్టులకు లేని అత్యంత ఆయనకి పేటెంట్ రైట్స్ ఉన్న ఒకే ఒక సైంటిస్ట్ ఇప్పటికి కూడా ఆయనే, థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ఆయన ల్యాబ్గా అగ్ని ప్రమాదానికి గురైంది. ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటే పక్కన వాళ్ళందరూ గట్టిగా అరిచారు. ఏం అరిచినా అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి ఆయన ల్యాబ్ మొత్తం కాలిపోయింది. పక్కన చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు ఏడ్చారు. ఇంత గొప్ప సైంటిస్ట్ ల్యాబొరేటరీ మొత్తం కాలిపోయింది అని. ఆయన కాలిపోయింది కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్ మై ఫెయిల్యూర్స్ ఆర్ బర్న్డ్, నవ్ ఐ విల్ స్టార్ట్ న్యూ అన్నాడు. బా. సో ఈ యాటిట్యూడ్ ఉంటే తప్ప ఎస్, మనం ముందుకు వెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ దీన్ని సార్. బలంగా నిర్ణయించుకోవాలి. అందుకే ఒక ఛాయిస్ ఉంది ఎవరికైనా సరే. మీ జీవితాన్ని డీఫాల్ట్గా జీవించాలనుకుంటున్నారా, డిజైన్తో జీవించాలనుకుంటున్నారా? సో డిజైన్ యువర్ లైఫ్, నాట్ బై డిఫాల్ట్. బా, నో వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగానే పోయిన వాటిని ఏదైతే మనం లైఫ్లో మిస్ అవుతూ ఉంటామో, పొందే వాటిని గొప్పగా ఫీల్ అవ్వాలి, గొప్పగా చేసుకోవాలి. సో అలా విజువలైజేషన్ త్రూ మన లైఫ్ని మనం డిజైన్ చేసుకునే ఒక అవకాశం ఒక మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఏ విధంగా ఉంటుందనేది మనం ముందే ఊహించుకొని ఇలా అని డిజైన్ చేసుకునే ఒక అవకాశం మనకుంది. విజువలైజేషన్ త్రూ అసలు ఏ విధంగా అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది ఏంటో ఒకసారి చాలామంది అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. లాస్ట్ టైం చాలామంది మిస్ అయ్యారు ఎగ్జామ్స్ వల్ల, పిల్లలు కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఒకసారి మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? నిజంగా మీరు అనుకున్నట్టు ఏదైనా గతంలో పోగొట్టుకున్నామన్న బాధలో ఉన్న వాళ్ళు భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోవాలో వాళ్ళు చూడాలంటే విజువలైజేషన్ ద్వారానే చూడగలరు. సో ఈ విజువలైజేషన్ సెషన్ ఈ మంత్ అంటే మే 28వ తేదీన మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి మా బ్యాచ్. ఓకే. చాలామంది అడుగుతున్నారు. సో ఈ విజువలైజేషన్ ద్వారా లైఫ్ పట్ల క్లారిటీ, లక్ష్యం పట్ల క్లారిటీ, యాక్షన్ పట్ల క్లారిటీ ఇవన్నీ పొందొచ్చు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.